మంచి విషయాలను ప్రార్థన పెట్టుకోవాలి. కోరిక అది ఇంట్లో కూర్చోలేకపోతుంది, నేను ప్రార్థన పెట్టుకోలేకపోతున్నాను. పేషెంట్ చేయగలుగుతాను కానీ చాలా ప్రాబ్లం వాళ్ళకి వచ్చి ఎవరన్నా ఒక సాక్షి ఉండాలి. సపోర్ట్ చేస్తుంది మధ్యలో అంత పాటు మేము ప్రయత్నం చేస్తాం. లేదంటే మనం టీచర్గా కట్టుకున్నాం కట్టుకోవాలి. 2 లక్షల రూపాయలు ఇప్పించింది, మధ్యలో మధ్యలో ఇప్పించి ఇంటి కట్టుకుంటానే మనకి ఇచ్చేది సార్. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, దగ్గర తండ్రి, తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం మీరు కటాక్షించడం ఈ సమూహపరమై ఈ బిడ్డలు నాతో మాట్లాడదు, మీరు నాతో ఉన్నారు కానీ మీరు ఉన్నారు నాయన. నీ నామంలో ఏ గృహానికి ప్రవేశిస్తున్నారో ఆ గృహంలో ప్రభుత్వానికి వారి ప్రాబ్లం విషయమే ప్రార్థించుకున్నారు కదా. ఇప్పుడు వారి కోరిక మీరు చూస్తున్నారు. ఏదైనా బ్రతకూడవ నేను తప్పితములు అడ్డుంట తొలగించి గృహం విషయంలో అడుగుతున్నారు కదా. ఇంటి విషయంలో మీరు మార్గం తెచ్చి కరుణించండి. ఏ విధంగా తండ్రి వారికి అనుకూలం ఉంటుందో అది మీరు సహాయం తెచ్చండి. మరి అదే ప్రభావ నీ కృపను బట్టి కనుకరించే కటాక్షం దీవించండి. ప్రత్యేకించి ప్రభావ మరి నేనాటి ప్రభావ తండ్రి వారికి ఎవరైతే ధనం ఇప్పించారో వారికి కూడా గురించి కూడా సహాయం చేసి అన్ని విధులు మీరు తీర్చి కనుకరించే కటాక్షం ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి.